అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. నేటి మన ధ్యానాంశము దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని లేవనెత్తును, క్షేమమునకు లేవనెత్తును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వినయము గలవాన్ని ఆయన రక్షించును. వినయము గలవాన్ని ఆయన రక్షించును. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. యెహోవా దారిద్ర్యాన్ని కలుగజేయవాడు ఆయనే, ఐశ్వర్యాన్ని కలుగజేయవాడు, కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. ఆయన లేవనెత్తే మనల్ని ఆపేవాళ్ళు ఉండరు, ఆయన కృంగజేస్తే మనల్ని లేవనెత్తే వాళ్ళు ఉండరు. కాబట్టి వినయం గల వారిని ఆయన రక్షించను. ఎవరైతే వినయం కలిగి దీన మనసు కలిగి ఉంటారో ఆయన వారిని రక్షించను. ప్రధానులతో తన ప్రజలను ప్రధానులతో వారిని కూర్చుండబెట్టేగై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. తన ప్రజలను ప్రధానులతో నిలబెట్టుటకు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడై ఉన్నాడు. పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. మన దేవుడు లేవనెత్తువాడండి. మన దేవుడు లేవనెత్తువాడు. దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. దుఃఖంలో ఉన్నావు ప్రియ బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుడు నిన్ను లేవనెత్తాడు. యోసేపు మన దేవుడు లేవనెత్తువాడండి. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు. మన దేవుడు లేవనెత్తువాడు. మన వ్యాజ్యమును కూడా ఆయన చూసుకుంటాడు. మన వ్యాజ్యమును కూడా ఆయన చూసుకుంటాడు. యోసేపుని అన్నయ్యలు 2 సార్లు చంపేయాలని చూస్తారు, కానీ దేవుడు ఆయన్ని కాపాడి పోతీఫర్కి అమ్మేలాగా చేస్తాడు. ఆ తర్వాత పోతీఫర్ అతని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అతడు అక్కడ యోసేపు ఏ పని చేసిన దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే యోసేపు యథార్థవంతుడు, నీతిమంతుడు. అది దేవునికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి కూడా తెలియదు. కాబట్టి దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. యోసేపు చేసే ప్రతి పనిని ఆశీర్వదించాడు. అక్కడ పోతీఫర్ ఇంట్లో ఆయన ఒక పెద్దగా ఉండడం జరిగింది. ఆయన ఇంటి మీద మొత్తం అధికారము యోసేపుకి ఇవ్వబడినది. అయితే పాపమునకు దూరంగా పారిపోవటం వలన యోసేపు జైల్లో వేయబడ్డాడండి. జైల్లో వేయబడిన అక్కడ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. మన వ్యాజ్యమును కూడా ఆయన చూసుకుంటాడు. ఆయన అప్పుడు పోతీఫర్ భార్య జైల్లో వేయించినప్పుడు కూడా ఆయన వ్యాజ్యాన్ని దేవుడే చూసుకున్నాడు. దేవుడు చూసుకొని అతనికి విడుదల కలుగచేసి ప్రిజన్ నుండి ప్రైమ్ మినిస్టర్ అయ్యేలాగా చేశాడు. అర్థమైందా? రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళను భావం చెప్పడం వలన రాజు ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. సో మన దేవుడు తలుచుకుంటే పెంటకుప్ప మీద ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. మరి దీనస్థితిలో ఉన్న వారిని ఉన్నతమైన స్థలములలో నివసించజేసే దేవుడు. దీనుడు. ఇక్కడ యోసేపు ఎంతో దీనుడు. సొంత అన్నదమ్ములు అతను చంపాలని చూసి మళ్ళీ చివరికి పోతీఫర్కి అమ్మడం జరుగుతుంది. అలాంటి దీనస్థితిలో ఉన్న యోసేపుని దేవుడు లేవనెత్తాడండి. ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడు మన దేవుడండి. ప్రధానులతోనూ కూర్చుండబెట్టగా ఆయన నేల నుండి లేవనెత్తును, దీనులను లేవనెత్తును. అలాగే యోసేపుని లేవనెత్తినట్టు ప్రియ బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నిర్దోషిగా జీవిస్తున్నావా? నీ భక్తి దేవునికి తెలుసు. నీ నీతి స్థితిని చూసి ఉన్నాడు దేవుడు. నీ భక్తిని దేవునికి తెలుసు. నీ నీతి యథార్థత ప్రవర్తన దేవుడికి తెలుసు. వాటిని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీవు నీతిగా జీవించు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఇక్కడ ఎవరు కలపలేనంతగా నిన్ను దీవిస్తాడు. ఆయన దీవించడం మొదలు పెడితే నిన్ను ఈ లోకంలో ఎవరు కూడా కదపలేరండి. అంతగా అధికంగా దీవిస్తాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఇక్కడ యోసేపు ఎంతో దుఃఖించాడు, ఆయన్ని లేవనెత్తాడు దేవుడు. యోబు గారు కూడా ఎంతో నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన ఎన్నో కష్టాలు పడినప్పుడు ఆయన్ని లేవనెత్తాడు, ఆయన్ని 2 ఆశీర్వదించాడు. సో మన దేవుడు లేవనెత్తే దేవుడు అండి.
ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు నీతిగా యథార్థంగా జీవిస్తూ ఉన్న వాళ్ళ కష్టంలో ఉంటే దేవుడు దీన మనసు కలిగి ఉన్నట్లయితే వారిని లేవనెత్తుతాడండి. ఏ రీతిగా ఉండాలి మనము? నీవు నీతిగా జీవిస్తూ యథార్థవంతంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దీన మనసు కలిగి ఉన్నట్లయితే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దీన మనసు కలిగి తర్వాత యథార్థ ప్రవర్తన కలిగి దీన మనసు కలిగి నువ్వు ఉన్నట్లయితే నిన్ను దేవుడు దీవిస్తాడండి. దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అండి. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. నీవు నీతిగా నడుస్తున్నావా? దేవుడు చూస్తున్నాడమ్మా. కన్నులారా చూస్తాడు మన దేవుడి పైన. ఆకాశం నుండి భూలోకంలో మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ కన్నులారా చూసే దేవుడమ్మా. దీనులకు ఉన్న స్థలంలో ఉంచును, దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, కృంగిన వేళలో ఉన్నావో, దీనస్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు. నీ మధ్యాహ్న కాల సమయంలో నీవు దుఃఖిస్తున్నావా? ఏ విషయమై దుఃఖిస్తున్నావో దేవుడు నిన్ను క్షేమకరంగా లేవనెత్తును. క్షేమకరమైన మార్గంలోకి నిన్ను నడిపించును. దేవునికి అసాధ్యమైన కార్యం లేదండి. దేవుడు తలుచుకుంటే మనల్ని ఎవ్వరూ కలపలేనంతగా ఆశీర్వదిస్తాడండి. దీనిలను పెంటకుప్పపై నుండి లేవనెత్తే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యథార్థంగా నీతిగా జీవించాలండి. యథార్థంగా నీతిగా ప్రవర్తించే వారిని దేవుడు దీవిస్తాడు. ఎప్పటికీ ఆయన విడిచిపెట్టడు. నీవు యథార్థంగా దీన మనసు కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన పెంటకుప్పపై నుండి పైకి లేవనెత్తే దేవుడు ప్రభా. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ప్రభా. దీనులను ఉన్నత స్థలముల్లో నిన్ను నివసింపచేయవాడు ప్రభా. అయా మా ప్రవర్తనలో మీకు తెలుసు నాయన. కన్నులారా మీరు చూస్తున్నారు తండ్రి. మేము యథార్థంగా నీతిగా జీవించి ఉన్నట్లయితే ప్రభా మా దీనస్థితి నుండి ఉన్నత స్థితిలోకి నువ్వు నడిపించే దేవుడు ప్రభా. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఏ నష్టంలో ఉన్నారో తండ్రి, వారి కష్టాలను తీర్చండి ప్రభా. వారి నీతి మార్గాన్ని మీరు గుర్తించి ప్రభా నీతిగా న్యాయంగా ప్రవర్తించే వారిని ప్రభా ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.